మసాలా లేకుండా రొయ్యల కూర తినాలనుకునే వాళ్ళకి ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి మనం ఉల్లిపాయలు 3 తీసుకొని ఎల్లుల్లిపాయల రెక్కలు 5, చిన్న అల్లం ముక్క, టేబుల్ స్పూన్ జీలకర్ర మిక్సీ పెట్టుకోవడానికి రెడీగా ఉంచుకోవాలి. నూనె మరిగాక ఆ రొయ్యలు వేసేసి 3 టీ స్పూన్ల కారం వేయాలి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసి కలపాలి. కొంచెం వేగిన తర్వాత అది తీసి పక్కన పెట్టేసి మళ్ళీ కొద్దిగా ఆయిల్ పోసి ఈ గ్రేవీని అందులో వేసి వేపాలి. 2 ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేపుకోవాలి. తర్వాత ఈ వేగిన రొయ్యలను తీసి అందులో వేసి కలపాలి. ఒక 2 నిమిషాలు కలిపిన తర్వాత కొద్దిగా సగం నీళ్ళు పోసుకోవాలి లోటాకి. కలుపుకొని కొంచెం దగ్గర పడిన తర్వాత 3 టమాటాలు తీసుకొని మిక్సీ పట్టి ఆ గ్రేవీని కూడా అందులో వేసి 5 నిమిషాలు ఉడికించి దించితే కూర చాలా బాగుంటుంది. మసాలా తినలేని వారు ఈ కూర తింటే చాలా బాగుంటుంది.